అందరికీ నమస్తే. ఈరోజు మార్నింగ్ వార్త వేయలేదు. ఎందుకు వార్త వేయలేదంటే కర్ణాటక రాజకీయాలు లాస్ట్ మినిట్లో మారినాయి. మేము నిన్న వీడియో చేసిన టైంలో సిద్ధరామయ్య రాజీనామా చేసే అవకాశం లేదు, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. కానీ నైట్ 7:30 తర్వాత మొత్తం పరిణామం అంతా మారింది. సుర్జేవాలా ఉంటాడు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్. ఆయన ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయలుదేరిండు. తర్వాత మొత్తం చేంజ్ అయిపోయింది. అంటే అధిష్టానం లాస్ట్ మినిట్లో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నది. నేను ఒక వీడియో చేసిన ఆల్రెడీ, ఈరోజు మార్నింగ్ కోసం ఉండే. కానీ నేను నిన్న 7 గంటల లోపల ఉండే పరిణామాల మీద వీడియో చేసిన. ఆ వార్త కనుక మార్నింగ్ 7 o'clock పబ్లిష్ చేస్తే వీడియో చూస్తున్న వాళ్ళను తప్పుదో పట్టించినట్లయితుంది. ఆ వార్త తప్పవుతుంది. అనవసరంగా తప్పుదో పట్టించే ప్రయత్నం చేయకూడదు. ఒకటి, సేమ్ టైం మార్నింగ్ వార్త చేసే అవకాశం దొరకలేదు కాబట్టి 7 o'clock వార్త వేయలేదు. బట్ ఇప్పుడు మొత్తం ఫుల్ మెచ్యూర్ అయిపోయింది కర్ణాటక రాజకీయాలు. అవి చూస్తే మన తెలంగాణలో ఏం జరగవచ్చు అనే దాన్ని కూడా మనం కొంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అన్ని విషయాలు కలిపి మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. కర్ణాటక ముఖ్యమంత్రి మారుతున్నాడు. ఇది లాస్ట్ మినిట్లో తీసుకున్న ఒక నిర్ణయం. మొన్న మీటింగ్ అయింది. మీటింగ్ అయిన తర్వాత ఇదే సుర్జేవాలా అనేది అసలు సీఎం మారు మీద చర్చ జరగలేదన్నాడు. నేను ఢిల్లీలో ఉన్న మన కొంతమందితో మాట్లాడుతూ ఉంటాను. ఎప్పుడు మాట్లాడినప్పుడు నిన్న సాయంత్రం వరకు కూడా సిద్ధరామయ్య రాజీనామాకు సంబంధించి లేదు. నిన్న సాయంత్రం ఒక పెద్ద ర్యాలీ జరిగింది కర్ణాటకలో. సిద్ధరామయ్య ర్యాలీ తీసిండు. కర్ణాటక మినిస్టర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి ర్యాలీ అయిపోయినరు. వాళ్ళ ఇంటికాడ పోయి నువ్వు రాజీనామా చేయదు, మేము ఒప్పుకోమని చెప్పి వాళ్ళందరూ సిద్ధరామయ్యకి చెప్పినరు. డీకే శివకుమార్ ఇంటికాడనేమో దాని తర్వాత మారిన తర్వాత ఫస్ట్ వాళ్ళ ఇంటికాడ పటాకులు పిలిచిండ్రు కొంతమంది. దాని తర్వాత అర్థమైంది సిద్ధరామయ్య రాజీనామా చేస్తున్నాడు అని. అందుకే మిమ్మల్ని తప్పుదో పట్టించొద్దు, తప్పు ఒక వార్త వేయకపోతే ఏం కాదు. కానీ చాలామంది నాకు ఫోన్లు చేసినారు, అన్న ఏమైంది వార్త వల్లేదు, 7 గంటలకు వార్త వరకు అలవాటు మాకు చూడడం, మీరు వార్త వేయలేదు, ఏ వార్త రాలేదు అని. కానీ నేను వేసిన వార్త తప్పు అవుతుందనే ఉద్దేశంతోన, మనం క్రెడిబిలిటీ కోల్పోవద్దు అనే ఉద్దేశంతోన, తప్పుదో పట్టించొద్దు మన వార్త చూసిన అనే ఉద్దేశంతోన ఆ వార్త వేయలేదు. ఈ వార్త మాత్రం ఒక మెచ్యూర్ వార్తతో ఈ వార్త వేస్తున్నాం మేము. అయితే సిద్ధరామయ్య ఆల్రెడీ సిద్ధరామయ్య ఇంటి దగ్గర డీకే శివకుమార్ పోయిండు, ఎమ్మెల్యేలు పోయినరు, మినిస్టర్లు పోయినరు, టిఫిన్ చేసినారు కలిసి. తర్వాత ఇగో ఆల్రెడీ సిద్ధరామయ్య ఆశీస్సులు తీసుకున్నాడు డీకే శివకుమార్. అయిపోయింది. గవర్నర్ టైం తీసుకున్నాడు. 3 గంటలకు గవర్నర్ టైం ఇచ్చిండు. బహుశా సిద్ధరామయ్య రాజీనామా చేయబోతున్నాడు. అంతకన్నా ముందే సిఎల్పి మీటింగ్, ముందో తర్వాత సిఎల్పి మీటింగ్ జరిగితే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిఎల్పి నిర్ణయం చేయబోతున్నది. కానీ హైకమాండ్ తలుచుకుంటే, హైకమాండ్ అనుకుంటే సీఎం మార్పు అనేది పెద్ద ఇష్యూ కానే కాదు అనేది ఈ ఇన్సిడెంట్ చూస్తే మనకు అర్థమవుతుంది. నిజానికి అప్పుడెప్పుడో 2.5 years ఇద్దరికి కమిట్మెంట్ జరిగింది, అగ్రిమెంట్ జరిగింది. ఎవరికి, సిద్ధరామయ్యకు డీకే శివకుమార్కు అనే చర్చ జరిగింది. కానీ ఎక్కడ హైకమాండ్ కొట్టిపడేసింది. ఎప్పటి నుంచో అసలు అగ్రిమెంట్ లేదు, ఏం లేదు, ఇదంతా కూడా ట్రాష్, ఇదంతా కావాలని కొంతమంది పుట్టిస్తున్నారు, ఇదంతా జరిగిందని. కానీ ఫైనల్గా ఏమైంది, సిద్ధరామయ్య అంటే సిద్ధరామయ్యనే దింపినరు అంటే మిగతా ముఖ్యమంత్రులను మన రేవంత్ రెడ్డితో సహా దింపడం పెద్ద మ్యాటర్ కాదు హైకమాండ్కి అనేది ఒక సంకేతాలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి శిబిరంలో ఒక సీఎం మార్పు అనేది కొంత గుబులు పుట్టించింది. అంటే సిద్ధరామయ్యనే మార్చడంలో రేవంత్ రెడ్డిని మార్చడం అనేది పెద్ద మ్యాటర్ కాదనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. సిద్ధరామయ్య ఎట్లాంటి అంటే మన తెలంగాణకు కేసీఆర్ ఎట్లనో కర్ణాటకలో సిద్ధరామయ్య అట్లాంటి వ్యక్తి. ఆయన అంతకుముందు జనతాదళ్ పార్టీలో ఉన్న, తర్వాత ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్లో ఉన్న ఆయన ఒక కేసీఆర్ లాంటి వ్యక్తి అంతే. ఇంకా సింపుల్గా మీకు అర్థమై ఉంటుంది. అట్లాంటి వ్యక్తినే హైకమాండ్ దింపేస్తుంది. నిజానికి కర్ణాటకలో వచ్చిన తిప్పలు లేదు. ఇంకోటి ఏంటంటే మెజారిటీ ఎమ్మెల్యేలు వాళ్ళకున్న బలం 136 కర్ణాటకలో. 136 మంది ఎమ్మెల్యేల్లో మెజారిటీ బలం సిద్ధరామయ్యకు ఉంది. సిద్ధరామయ్య ఎంబడే ఉన్నారు ఎమ్మెల్యేలు. యాక్చువల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో సిద్ధరామయ్య వర్గం 40 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు. కానీ తర్వాత వాళ్ళందరూ చాలామంది హైకమాండ్ లైన్లోకి వెళ్ళిపోయినారు. హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయమే. సిద్ధరామయ్య దగ్గర ఇప్పుడు 10 to 15 మంది, 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అందులో మళ్ళీ ఫైనల్ నిర్ణయం ఒకవేళ సిద్ధరామయ్యనే కొనసాగుతాడు, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కాడు అంటే అందులోకి వెళ్ళి ఇంకొక 10 మంది మళ్ళీ హైకమాండ్ లైన్లోకి వెళ్ళిపోతారు. అంటే సిద్ధరామయ్యకే ఎక్కువ బలం ఉంది. సిద్ధరామయ్య లాంటి ఒక పెద్ద మనిషి ఇబ్బంది లేకపోయినా సిద్ధరామయ్యని దింపేస్తున్నారు. డీకే శివకుమార్కు ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి ఇవ్వబోతున్నారు. తన బలం తగ్గినా ఆయన కూడా ఒక లాయలిస్టు, సేమ్ టైం ఒక కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకున్నాడు. మధ్యలో కొంచెం హైకమాండ్కు జలకలిచ్చే ప్రయత్నం చేసినా ఫైనల్కి వచ్చి హైకమాండ్ లైన్ ఇవ్వడ్డాడు. కానీ ఇది చూసిన తర్వాత తెలంగాణలో ముఖ్యమంత్రిని దింపడం అనేది దింపాలి అనుకుంటే, ఎందుకంటే ఈయన 2034 వరకు నేనే ముఖ్యమంత్రి, 34 అంటే ఏంది, ఈసారి మొత్తం ఆయనే ముఖ్యమంత్రి అంట, తర్వాత కూడా ఆయనే ముఖ్యమంత్రి అంట.
అందుకే రేవంత్ రెడ్డి శిబిరంలో ఒక టెన్షన్ పుట్టింది ఈ వార్తతోన. ఎందుకంటే అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రిని మార్చే ధైర్యం చేయదు. రేవంత్ రెడ్డి శిబిరంలో రేవంత్ రెడ్డితో సహా అందరిలో ఉన్న నమ్మకం ఏంటంటే కాంగ్రెస్ పెద్దగా గవర్నమెంట్ లేదు ఎక్కడ, దేశంలో కొత్తగా వేరే వేరే రాష్ట్రాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే అవకాశం లేదు. సేమ్ టైం ఉన్న దగ్గర ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న హిమాచల్ ప్రదేశో లేకపోతే కర్ణాటకనో తెలంగాణనో కేరళ మొన్న కొత్తగా వచ్చింది, మళ్ళీ గవర్నమెంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తలేవు. కాబట్టి హైకమాండ్ రిస్క్ తీసుకోదు, హైకమాండ్ ముఖ్యమంత్రులు మార్చదు, ఇప్పుడున్న అనవసరమైన టెన్షన్ పెట్టుకోదు. ఇట్లాంటివన్నీ కూడా రేవంత్ రెడ్డి వర్గంలో ఉన్న చర్చ చాలా రోజులకి వెళ్ళి ఈయన 2034 అన్నప్పుడల్లా కాంగ్రెస్ పార్టీలో అవుట్ ఆఫ్ రేవంత్ రెడ్డి వర్గం మిగతా వాళ్ళంతా ఏం చర్చిస్తారంటే ఈయన ఏంది అసలు రేవంత్ రెడ్డి ఏంది, హైకమాండ్ మార్చాలనుకుంటే ఎంతసేపు మారుస్తుంది, అనుభవం ఉన్నోళ్ళు కాంగ్రెస్లో అనుభవం ఉన్నోళ్ళు మాట్లాడుకునే మాటలు ఇవి. ఎంతసేపు అంతకుముందు మనం చూడలేదా, రోషయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీలో 3 రోజులు అక్కడనే హైకమాండ్తో మంతనాలు జరిపి రకరకాల ఇష్యూస్ మీద జరిపి హైదరాబాద్కు వచ్చిండు. హైదరాబాద్కు వచ్చే లోపల హైకమాండ్ నిర్ణయం తీసుకున్నది రోషయ్యను రాజీనామా చేయించాలని. ఆయన ఎయిర్పోర్ట్లో దిగిండు, ఎయిర్పోర్ట్లో దిగంగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిండు. ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగంగానే ఢిల్లీకి వెళ్ళి సమాచారం రానే వచ్చింది, మీరు రాజీనామా చేయండి ముఖ్యమంత్రి పదవికి, హైకమాండ్ నిర్ణయం తీసుకున్నదని. అక్కడ ఆఫీస్ నుంచి నాకు మెసేజ్ రాగానే ఫోన్ రాగానే డైరెక్ట్ ఆయన రాజ్భవన్ పోయి గవర్నర్ని కలిసి రాజీనామా చేసి ఇంటికి పోయిండు రోషయ్య. అంటే అట్లా ఉంటుందన్నమాట. ఇక్కడ 2034 నాదే, 2045 నాదే. యాక్చువల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి అంటాడు. నేను వైఎస్ రాజశేఖరతో ఎందుకు పోలుస్తున్న ఇష్యూని అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి లాయలిస్టు, ఓకే. సేమ్ టైం 2004 గవర్నమెంట్ వచ్చినాక వైఎస్ రాజశేఖర రెడ్డి తిరుగులేని లీడర్గా ఫిక్స్ అయిపోయాడు, తిరుగులేని లీడర్గా. కానీ 2009 ఎలక్షన్స్ జరిగిన తర్వాత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంకా అప్పటికి ముఖ్యమంత్రి డిసైడ్ చేయలే. ఎలక్షన్ జరిగింది, కాంగ్రెస్ గెలిచింది, కాంగ్రెస్ గవర్నమెంటే వస్తుంది, నో డౌట్. వైఎస్ రాజశేఖర రెడ్డి ఢిల్లీకి పోయిండు, సోనియా గాంధీని కలిసిండు. కలిసిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిండు. మీడియా వాళ్ళు క్వశ్చన్ ఇచ్చిండ్రు వైఎస్ రాజశేఖర రెడ్డికి, సార్ ఎప్పుడు మీ ప్రమాణ స్వీకారం అని. అంటే ఎవరు చెప్పినాయా మీకు, నేనే ముఖ్యమంత్రి అని నేను చెప్పినా, నేను ముఖ్యమంత్రి అని నేను చెప్పినప్పుడు మీరు నన్ను ఎప్పుడు ప్రమాణ స్వీకారం అని అడగాలి. హైకమాండ్ ఎవరిని డిసైడ్ చేస్తుందో తెలియదు. హైకమాండ్ డిసైడ్ చేసిన తర్వాత అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఎప్పుడు ప్రమాణ స్వీకారం జరుగుతుందో తెలుస్తుంది. కాబట్టి నేను ఈ విషయం నేను దీనికి ఆన్సర్ చెప్పాను అన్నాడు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి కూడా ఆయన ముఖ్యమంత్రి అవుతాడో కాడ ఆయనకు తెలియదు, ఆయన మళ్ళసారి ముఖ్యమంత్రి అవుతాడో ఆయనకు తెలియదు. కానీ ఈ గవర్నమెంట్ 2.5 సంవత్సరాలు పూర్తి కాలే. ఈ నెల ఇంకొక 2 రోజులు అయితే అవుతుంది, 3వ తారీఖు, నెక్స్ట్ మంత్ 3వ తారీఖు 2.5 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఈయన 2 సంవత్సరాలు ఆగముందుకెళ్ళి స్టార్ట్ చేసిన రేవంత్ రెడ్డి, నేను 2034కి వెళ్ళి ముఖ్యమంత్రిని, 2034 వరకు నేను ముఖ్యమంత్రిని. అంటే పైన హైకమాండ్ ఏం లేదా, తెలంగాణ కాంగ్రెస్ సపరేట్ ఏమన్నా ప్రాంతీయ పార్టీయా, లేకపోతే రాహుల్ గాంధీ కాదన్నా, సోనియా గాంధీ కాదన్నా, ప్రియాంక గాంధీ కాదన్నా, ఎవరు కాదన్నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతాడా? ఆయన ఒకసారి రాజగోపాల్ రెడ్డి స్పందించిండు, కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అంటే మేమంతా పిచ్చోళ్ళగా కనిపిస్తున్నామా, 2034 దాకా ఎవరైనా నువ్వు చెప్పనికే, హైకమాండ్ చెప్తుంది, నువ్వు కాదు చెప్పాల్సిందని చెప్పేసి ఆయన కౌంటర్ చేసిండు రేవంత్ రెడ్డిని. ఆయన బయటికి మాట్లాడాను. కానీ కాంగ్రెస్ పార్టీలో మన దగ్గర ఆయన 34 దాకా ముఖ్యమంత్రి అన్న ప్రతిసారి జరిగే చర్చ అదే. రేవంత్ రెడ్డి హైకమాండ్ ముందు చాలా కుప్పిగంతులు వేసిండు. నిజానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరు కూడా నేను చెప్పేది వైఎస్ రాజశేఖర దమ్మున్న వైఎస్ రాజశేఖర కావచ్చు, ఎవరైనా కావచ్చు, అంతకుముందు ఉన్న కాసు బ్రహ్మానంద రెడ్డి కావచ్చు, అంతకుముందు ఉన్న అంజయ్య గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, హైకమాండ్ ముందర కుప్పిగంతులు వేయలేదు ఆయన. వాళ్ళు హైకమాండ్ ఏం చెప్తుందో తెలియదు, హైకమాండ్ మనసులో ఏముందో తెలియదు. వాళ్ళు మొత్తం ముందే ఒక 1 మంత్ ముందు ఏదో ప్రైవేట్ జాబ్లో ఉన్న ఒక వ్యక్తిని తీసేయడానికి కనుక సంస్థలు ఒక 1-2 మంత్స్ ముందే నోటీస్ ఇచ్చేసి ఒక 3 మంత్స్ శాలరీ ఇచ్చేసి మీరు ఇంకొక 2 మంత్స్ తర్వాత మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. అట్లా రాత్రి నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళు ఎప్పుడో నిర్ణయం తీసుకుంటారు. కానీ ఒక క్షణముల ముఖ్యమంత్రిని తీసేయడం అనేది కాంగ్రెస్లో చాలా ఈజీ. కాంగ్రెస్లో ఒక పెద్ద చర్చ ఉంటుంది, 2వ కృష్ణుడు వచ్చిండు, 3వ కృష్ణుడు వచ్చిండు, 4వ కృష్ణుడు వచ్చిండు అని చెప్తా ఉంటారు. కృష్ణుడు అంటే ముఖ్యమంత్రి అనమాట. అంటే ఒక దఫాలో ఒక 5 సంవత్సరాల దఫాలో మన దగ్గర మార్చలేదా? మన దగ్గర కూడా అట్లాంటి జరిగినాయి చాలాసార్లు. లాస్ట్ టైం 2009 సెప్టెంబర్ 2 వైఎస్ చనిపోయిన తర్వాత కూడా టకా 3 ముఖ్యమంత్రులు, 2 ముఖ్యమంత్రులు మారి 3వ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆగిండు. అంటే 2 కృష్ణుడు 3వ కృష్ణుడు అనమాట. అట్లా ఎట్లయినా మారొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసిన తర్వాత డీకే శివకుమార్ లాయలిస్టు, దాంట్లో ఏం డౌట్ లేదు. డీకే శివకుమార్ 1-2 సార్లు బీజేపీకి పోతాడేమో చర్చ జరిగినా ఆయన మళ్ళీ స్టేబుల్ అయిపోయాడు, లేదు నేను ఫలానా అని. కానీ రేవంత్ రెడ్డి వ్యవహారం అట్లా లేదు కదా. నిర్మణం మనం చూడలేదా, ప్రధాని నరేంద్ర మోడీ మేరసే జోడో అని, ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు ఏమో వస్తాడేమో, మోడీ పిలిస్తే ఎవరైనా రానోళ్ళు ఉంటారా, మోడీకి ఆయనకు లింక్ ఉందేమో అని మాట్లాడే. బండి భగీరథ్ విషయంలో రేవంత్ రెడ్డి డైరెక్ట్ లింక్లో ఉన్నాడు బీజేపీకి అనేది ప్రూవ్ అయిపోయింది, మనకు కాదు హైకమాండ్కి ప్రూవ్ అయిపోయింది. దాని తర్వాతనే కదా మహేష్ కుమార్ గౌడ్ ఇదే విషయాలు పెట్టి రిపోర్ట్ చేసినని ఆయన మీద వాళ్ళ ఛానల్లో
రేవంత్ రెడ్డి వాళ్ళ ఛానల్ అది, వాళ్ళ ఛానల్లోనే ఆయన అన్ఫిట్ అని, ఆయన మహేష్ కుమార్ గౌడ్ ఏం చేస్తలేడని, ఫెయిల్ అయిపోయిందని, ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడేసిండ్రు. కానీ ఇక్కడ కర్ణాటక రాజకీయాలు చూసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒరిజినల్ కాంగ్రెస్లో కానీ లేకపోతే కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి వర్గంతో సహా ఒకటి మాత్రం డిసైడ్ అయిపోయింది. రేవంత్ రెడ్డి విషయంలో కూడా ఎవరు ఏం వర్క్ చేస్తున్నారో తెలియదు కదా, ఇన్బిల్ట్ వర్క్ నడుస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ కర్ణాటకలో మార్చారు, తెలంగాణ కూడా ఇట్లాంటి రోజు వస్తుందేమో, హైకమాండ్ తెలుసుకుంటే పెద్ద మ్యాటర్ కాదనేది మాత్రం క్లియర్గా అర్థమైపోయింది. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.